भवतु मे सदा। స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ అలాగే విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులందరికీ ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గత 23 వసంతాలుగా విద్యార్థులను नमस्ते नमस्ते जगदेक माता माता मरकत श्यामा मातांगी मधुशालिनी कुर्यात्मदाक्षं कल्याणि कदम्ब
దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ లేరు. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వారి యొక్క అండదండలతోటి వాళ్ళ కోఆపరేషన్ తోటి కూడా ఈరోజు నేను మీ ముందర ఈ వేదిక మీద ఉన్నా. ఇంకొక గొప్ప విషయం చెప్పాలంటే ఇక్కడైనా సరే తనతో పాటు శ్రీనివాస్ గారు కానీ మా హరి కానీ ఇలా నన్ను నడిపించుకుంటా వచ్చారు. నేను ఎందుకంటే కిషోర్ సారు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఆయన ఇటువంటి ఫ్రెండ్షిప్ మీరు పిల్లలతో ఉంచండి, బాగుంటుంది. తర్వాత ఫస్ట్ మీకు ఈ కమ్యూనికేషన్ కావచ్చు, ఏదైతే పిల్లాడు మొదలైనాక అతని జీవితంలో, ఇప్పుడు ఈ పిల్లాడే కాదు, ఈవెన్ నాకు కానీ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా జీవితంలో అది టుడే యాక్చువల్గా నేషనల్ స్పేస్ డే August 23rd we have celebrated నేషనల్ ఫస్ట్ స్పేస్ డే. ఒకటి రోజు 1 గంట సేపు పిల్లలతోని మీరు రాత్రి భోజనం కలిసి చేయాలి. ఉదయం మాత్రం బిజీ ఉంటారు. బయట ఫుడ్, పిజ్జా, బర్గర్లు ఇలాంటి అవకాశాలు ఇవ్వకుండా మంచి ఆరోగ్యకరమైన, చాలా మేలైన, మంచి రుచి శుచితో ఉంటున్నది ఈ హోటళ్ళలో. కొన్ని హోటళ్ళలో మనకు దేశం కాపాడడానికి విద్య, వైద్యం, వ్యవసాయం, మరి ఇంకా అతి ముఖ్యమైనది సైనికులు. ఒక సైనికుడు అంటే దాదాపు పరమవీర చక్ర సాధించింది 1947 నుండి 21 మెంబర్స్ అండి. 21 మెంబర్స్లో 17 బుల్లెట్స్ ఈజ్ హ్యావింగ్ హిస్ బాడీ. చూడండి, ఇప్పుడు ఆయన వయసు దాదాపు 54 సంవత్సరాలు. 19 ఏళ్ల వయసులో అటాక్ చేసి సైనిక్ అంటే పాకిస్తాన్ అండ్ చైనా ఆర్మీ అటాక్ చేసి ఫస్ట్ చేతులు కాల్చారు. ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ ఉంది, ఇక్కడ హెల్మెట్ ఉంది. చేతులు కాల్స్తే గన్ కింద పడింది. కాళ్ళకు కాల్చారు పరిగెత్తకుండా. 2 తొడలు. మిత్రులను నేను చనిపోయినా పర్వాలేదు, దేశం కొరకు మీరు వెళ్ళండి, మీరు అటాక్ చేయండి అని వారిని ముందుకు ప్రోత్సహించి వారు మళ్ళీ సేవ్ అయ్యారు. చూడండి, ఇది సైనికుడు, రైతు, ఉపాధ్యాయుడు, అది ముఖ్యమైనది. అందు గురించి మా పర్సంటేజ్ తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదండి. మీకు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వింటే బాగుంటుంది. ఎందుకనంటే కొన్ని కంపెనీస్లో నేను చూస్తూ ఉన్నాను, ఒకే క్వాలిఫికేషన్ బీటెక్ 90%, అతనికన్నా 5% తక్కువ. ఈ 90% వచ్చిన అతను 95% వచ్చిన అతనికి ఒక లెవెల్ పైన ఉంటున్నాడు. అంటే ఇద్దరు మేనేజర్గా కావచ్చు, టీమ్ లీడర్గా కావచ్చు. కారణం ఏమిటంటే అది అదృష్టమేనో, లేకపోతే స్కూల్ అనో, లేకపోతే ఇంకొకటేనో, లేదా ఇటువంటి కారణాలు చెప్పడం కన్నా నేను గమనించింది, మామూలుగా కంపెనీస్ గమనించింది ఏమిటంటే మీ విద్యతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫస్ట్ మీరు కనిపించేది మీ ఫేస్ పైన ఒక చిరునవ్వు ఉండి, ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఉండి, అక్కడి నుంచి ఫస్ట్ కమ్యూనికేషన్, మీ ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ వస్తుంది. అయితే ఈ కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఇందాక మన జయప్రకాష్ గారు చెప్పారు, తను ఇక్కడ ఈ రోజు నిలబడి ఈ స్కూల్ని పెట్టి మీకు విద్యను అందిస్తూ ఉన్నాడంటే అందుకు కారణం వాళ్ళ తల్లిదండ్రులు అని. ఇది 100కి 100% కరెక్ట్ అండి. ఫస్ట్ కమ్యూనికేషన్ మీ ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. అక్కడ కనుక కరెక్ట్గా ఉంటే తర్వాత మీరు వచ్చాక స్కూల్కి వచ్చేది ఒక బేసిక్ రా మెటీరియల్ మాత్రమే. స్టూడెంట్ అనేవాడు ఒక రాయిలా వస్తే ఆ రాయిని చెక్కి ఒక శిల్పంగా తయారు చేసేది టీచర్. ఆ రాయే క్వాలిటీ లేదు, టీచర్ మాత్రం ఏం చేసుకుంటాడు. సో కాబట్టి మా పిల్లాడిని బడికి పంపిస్తే సరిపోతుంది, ఫలానా స్కూల్లో ఇంజనీర్లు ఎంతమంది, డాక్టర్లు ఎంతమంది అయ్యారు కనుక మావాడిని కూడా పంపిస్తే వీడు డాక్టర్, ఇంజనీర్ అవుతాడు అనుకుంటే మాత్రం కుదరదండి. తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు, ఐ థింక్ నాకు పెద్దలెవరు చెప్పారు, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. కరెక్ట్ అండి, ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే కఠినంగా ఉండకూడదు. కఠినంగా ఉంటే ఎంత నష్టమో, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా అంతే నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉండి వాడు చెప్పిందంతా మనం ఎస్ అంటూ వాడికి కావాల్సిందంతా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపు ఉద్యోగానికి వెళ్ళినా, లేదా అతనికో లేదా ఆ అమ్మాయికో పెళ్ళైన తర్వాత అక్కడ వచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా ఉద్యోగం